అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశాడు. బుద్ధిగా రాజీకి రావాలని, లేదంటే ఇరాన్లో బ్రిడ్జీలు, విద్యుత్ స్టేషన్లను ధ్వంసం చేస్తానని హెచ్చరించాడు. దాన్ని ఆయన శుక్రవారం ఉదయం అమలు చేశాడు. దక్షిణ ఇరాన్లోని బ్రిడ్జీలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేశాడు. దీంతో ఇరాన్ యథావిధిగా తన కసిని గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసి తీర్చుకుంది. దీంతో హార్ముజ్ జలసంధి వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లకు ముడి చమురు సరఫరాకు ఆటంకాలు కలుగుతాయి. కాగా ఇరాన్లోని బందర్ ఖామీర్ ప్రాంతంలోని బ్రిడ్జిలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసింది అమెరికా. ఈ దాడుల్లో 7 ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ప్రభుత్వ మీడియాతో తెలిపింది. తాజాగా అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడుల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఇరాన్ అమెరికా యుద్ధం తిరిగి మళ్లీ మొదటికొచ్చింది. గత నెల 17న స్విట్జర్లాండ్లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. గత శనివారం నాడు అమెరికా ఇరాన్పై దాడులను తీవ్రతరం చేసింది. దీనికి బదులుగా ఇరాన్ గల్ఫ్లోని అమెరికా బేస్లపై దాడులు చేసి తమ ప్రతీకారం తీర్చుకుంటోంది. అయితే గత బుధవారం నాడు ట్రంప్ ఇరాన్ ఉద్దేశించి బుద్ధిగా రాజీకి రావాలని, లేదంటే ఇరాన్లోని బ్రిడ్జీలు, విద్యుత్ స్టేషన్లను ధ్వంసం చేస్తానని హెచ్చరించాడు. ఆయన చెప్పినట్టే శుక్రవారం తెల్లవారుజామున దక్షిణ ఇరాన్లోని బందర్ ఖామీర్ ప్రాంతంలోని బ్రిడ్జీలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 7 ప్రాణాలు కోల్పోయారు. దీనికి బదులు ఇరాన్ కూడా గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాలపై డ్రోన్లు, మిస్సైల్స్తో దాడులకు తెగబడింది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం మొత్తం నీరుగారిపోయినట్టే. ఇక హార్ముజ్ జలసంధిపై వివాదం మరింత ముదిరే అవకాశాలున్నాయి. ఇక యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఖతార్లో అధికారులు తమ ప్రజలను అప్రమత్తం చేసింది. ఇరాన్ నుంచి మిసైల్స్ లేదా డ్రోన్లు వచ్చి పడితే వెంటనే షెల్టర్ హోంలోకి వెళ్లి తలదాచుకోవాలని కోరింది. ఖతార్లో పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అలాగే ఇరాన్ నుంచి వస్తున్న మిసైల్స్ను, డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అడ్డుకుంటోంది. ఇరాన్లో బ్రిడ్జీలపై అమెరికా దాడులు చేసిన వెంటనే ఇరాన్, బహ్రెయిన్, కువైట్లపై దాడులు చేసింది. హార్ముజ్ జలసంధిపై ఇటు ఇరాన్, అమెరికాలు తరచూ ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. ఇక శుక్రవారం అమెరికా దాడుల్లో ఇరాన్లో సుమారు 35 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, సుమారు 300 మంది వరకు గాయపడ్డారని ఇరాన్ మీడియాతో తెలిపింది. ఇక ఇరాన్ మిలిటరీ అధికార ప్రతినిధి ఖాతం అల్ అన్బియా మీడియాతో మాట్లాడుతూ ఇరాన్లో బ్రిడ్జీలు, విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తే తాము కూడా గల్ఫ్ దేశాల్లోని బ్రిడ్జీలు, విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని అమెరికాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. హార్ముజ్లో అమెరికాతో పాటు విదేశీ పెత్తనానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని ఇరాన్ మిలిటరీ అధికార ప్రతినిధి అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు దక్షిణ ఇరాన్లో హార్ముజ్ గన్ ప్రావిన్స్లో బ్రిడ్జీలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో సుమారు 7 ప్రాణాలు కోల్పోయారని ఇరానియన్ ప్రభుత్వం మీడియాతో తెలిపింది. అలాగే హార్ముజ్ జలసంధి సమీపంలోని బందర్ ఖామీర్ ఏరియాపై కూడా అమెరికా బాంబుల వర్షం కురిపించింది. అలాగే గురువారం నాడు టెహ్రాన్తో పాటు సెమ్నాన్ ప్రావిన్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమెరికా వైమానిక దాడులు చేసింది. కాగా ఈ ప్రాంతంలో ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్లాంట్లతో పాటు స్పేస్ ప్రోగ్రాంలు నిర్వహిస్తోంది. కాగా ట్రంప్ హార్ముజ్పై పట్టు సాధించడానికి ఇరాన్పై తరచూ దాడులు చేస్తూ ఇరాన్ను బెంబేలెత్తిస్తున్నాడు. హార్ముజ్ నుంచి ఇరాన్కు వెళ్లే నౌకలను అమెరికా అడ్డుకుంటోంది. కాగా అమెరికా వరుసగా 6వ రోజు కూడా ఇరానియన్ మిలిటరీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇరాన్పై దాడులు చేయడానికి అమెరికా ఫైటర్ జెట్స్, డ్రోన్స్, యుద్ధ నౌకలను వినియోగించింది. ఇరాన్ తీర ప్రాంతంపై భారీ ఎత్తున దాడులు చేసింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పాటు మిలిటరీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మారిటైమ్ సామర్థ్యాన్ని దెబ్బతీయాలనుకుంటోంది. ఇరాన్ న్యూస్ ఏజెన్సీ సమాచారం హార్ముజ్ జలసంధి సమీపంలోని కేషమ్ ఐలాండ్పై కూడా అమెరికా దాడులు చేసిందని తెలిపింది. ఇక అలాగే బుషేహర్లోని ఒకే ఒక్క సివిలియన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై కూడా అమెరికా దాడులు చేసింది. అక్కడ బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరాన్ మీడియా తెలిపింది. అలాగే ఆహ్వాజ్ నగర సమీపంలో ఉన్న విమానాశ్రయం, రైల్వే స్టేషన్, అలాగే బందర్ అబ్బాస్ ప్రాంతంలో 2 బ్రిడ్జీలను ధ్వంసం చేసింది. ఇక అమెరికా ఇరాన్పై విచ్చలవిడిగా దాడులు చేస్తుంటే ఇరాన్ కూడా తమ కసిని గల్ఫ్లోని కువైట్లపై తీర్చుకుంది. శుక్రవారం ఉదయం ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్లను అడ్డుకున్నామని కువైట్ తెలిపింది.
సేఫ్టీ ప్రోటోకాల్ను పాటించాలని ప్రజలకు కువైట్ అధికారులు సూచించారు. ఇరాన్ చర్యను కువైట్ ఖండించింది. ఇక ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్లను అడ్డుకున్నామని తెలిపింది. ఇరాన్ దాడుల్లో ఒక బాలుడు గాయపడ్డాడని అధికారులు తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రజలను ఇంటికే పరిమితం కావాలని సూచించింది. కిటికీ వద్ద కానీ ఇంటి ముందు కానీ వెళ్లరాదని, సేఫ్టీ ప్రోటోకాల్ను ఖచ్చితంగా పాటించాలని కోరింది. తదుపరి అడ్వైజరీ విడుదల చేసే వరకు రక్షణ మంత్రిత్వ శాఖ నిబంధనలు పాటించాలని ఖతార్ ప్రభుత్వం ప్రజలను కోరింది. ఇదిలా ఉండగా ఇరాన్ అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. హార్మూజ్లో అమెరికా పెత్తనాన్ని సాగనివ్వమని తేల్చి చెప్పింది. ఒకవేళ ట్రంప్ ఇరాన్లోని బ్రిడ్జీలు, విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని రంకెలు వేస్తే తాము చూస్తూ ఊరుకోం. గల్ఫ్ దేశాల్లోని బ్రిడ్జీలు, విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని అమెరికాకు ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇదిలా ఉండగా అమెరికా ఒకవైపు ఇరాన్లోని బ్రిడ్జీలు ధ్వంసం చేస్తూ ఉంటే మరోవైపు అమెరికా ఇరాన్తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉందని చెబుతోంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో మాట్లాడుతూ అమెరికాకు ఇరాన్ మాట ఇచ్చి తప్పిందన్నారు. అయినా ట్రంప్ వారితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు. ఒకవైపు యుద్ధం జరుగుతుండగాని పరోక్షంగా తెర వెనుక రాయబారాలు జరుగుతున్నాయన్నారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ. ఇక క్యాన్సర్ ఆసుపత్రిపై అమెరికా దాడులు చేయడం పట్ల ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కీమోథెరపీ చేయించుకుంటున్న పేషెంట్లను ఆసుపత్రి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాకీ అమెరికాపై మండిపడ్డారు. అంతకుముందు చిన్నపిల్లల ఆసుపత్రిపై కూడా అమెరికా దాడులు చేసిందని ఇరాన్ ఆరోపించింది. అయితే అమెరికా దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇదిలా ఉండగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ఇరాన్పై త్వరలోనే అతిపెద్ద విజయం సాధించబోతున్నామని అన్నారు. మనం పడ్డ కష్టానికి త్వరలోనే ఫలితం చూడబోతున్నామన్నారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ సమయంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 0.31% తగ్గి $84.69 పలికింది. అలాగే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియల్ 0.14% క్షీణించి 79.49 వద్ద ట్రేడ్ అయ్యింది. అబుదాబి మర్బాన్ క్రూడ్ ఆయిల్ 4.13% క్షీణించి 78.55 వద్ద ట్రేడ్ కాగా అమెరికా న్యాచురల్ గ్యాస్ ఫ్యూచర్స్ కూడా 0.62% తగ్గింది. ఇదిలా ఉండగా ఇరాన్లోని బ్రిడ్జీలు, విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తూ ఇరాన్ను అమెరికా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఇరాన్ వెంటనే అప్రమత్తమై హౌతీలను రంగంలో దించింది. వెంటనే రెడ్ సీ లేదా ఎర్ర సముద్రాన్ని దిగ్బంధం చేయాలని కోరింది. రెడ్ సీ ద్వారా చమురు సరఫరాను దిగ్బంధం చేయాలని కోరింది. ఇక ఇరాన్ ఇటు హార్మూజ్ జలసంధి ద్వారా ఆయిల్ ట్యాంకర్లను దిగ్బంధం చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో రెడ్ సీ ద్వారా రాకపోకలను నిలిపివేసి గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ సంక్షోభానికి తెరతీయాలని ఆలోచిస్తోంది. ఇక శుక్రవారం ఉదయం నుంచి ఇరాన్లోని బ్రిడ్జీలు, ఎయిర్పోర్ట్లపై దాడులను ముమ్మరం చేసింది అమెరికా. దీనికి కౌంటర్గా ఇరాన్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడింది. దీంతో మిడిల్ ఈస్ట్ మరోసారి అగ్నిగుండంగా మారే అవకాశాలు కొట్టి పారేలేమంటున్నారు మిడిల్ ఈస్ట్ ఎనలిస్టులు.